9492546909 ఉన్నారా లేదా? ఉంటే చేతి ఎత్తి వేగంగా రావాల్సిందిగా కోరుతున్నా జీ లక్ష్మి గారు. లేరు, వేరొక నెంబర్ తీయవలసింది. ఉన్నారా? వస్తున్నామని చెప్పేసి ఒక్కసారి గట్టిగా చెయ్యి రండి, పర్వాలేదు. దీన్ని అందించేందుకే నరసింహరాజాన్ని వేదికపై కావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ఈ లక్ష్మి గారికి ఒకసారి మీరందరూ చెప్పడంతో అభినందన మాట్లాడమాటలు వేయవలసిందిగా కోరుతున్నాం. తర్వాత వేరొక విజేతని నిర్ణయించవలసిందిగా కోరుకుంటాం. వేరొక విజేతని రామరాజు. దిస్ ఈస్ గిఫ్ట్ హ్యాంపర్ ప్రెజెంటెడ్ బై సూర్య ఆప్షన్స్. డివిజే రామరాజు గారు ఉన్నారా? ఉన్నారు, వస్తున్నారు. వాళ్ళు ఒకసారి పెద్ద ఎత్తున అక్షరమానాలతో అభ్యంతర బంధత్వాలు వేయవలసిందిగా కోరుతూ మేడం విజిలెంట్ గారు ఒక్కసారి, మేడం జయవంత్ గారు ఒక్కసారి వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. డివిజే రామరాజు గారు వేగంగా రావాల్సిందిగా కోరుతున్నాం. సైడ్ స్క్రీన్ వాటర్ సప్లై మనకి చేయడం జరిగింది. వారికి ఒక్కసారి పెద్ద ఎత్తున చెప్పడంతో హర్షధ్వానాలతో అభ్యంతర మతాలను కోరుతున్నాం. నెక్స్ట్ బాపూజీ జ్యువెలర్స్ చీపురుపల్లి. బాపూజీ జ్యువెలర్స్ చీపురుపల్లి ఇన్వోటెడ్ మేడం గారు మీరు ఉండవలసిందిగా కోరుతున్నాం. మీరు నరసింహరాజు గారు ఉండవలసిందిగా. బాపూజీ జ్యువెలర్స్ ఓన్లీ ఫర్ లేడీస్. బాపూజీ జ్యువెలర్స్ ఓన్లీ ఫర్ లేడీస్. ఈ విషయాన్ని నిర్ణయించవలసిందిగా కోరుతున్నాం. బాపూజీ జ్యువెలర్స్ ఓన్లీ ఫర్ లేడీస్. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీసాల విశ్వేశ్వరరావు గారికి, బల్గు వెంకటరావు గారికి, సత్యం ఆచార్యకి, వీరందరికీ పేరు మీద ధన్యవాదాలు సుమారు అర్పించుకుంటున్నా. వై ధనలక్ష్మి వస్తున్నారు. ఆమె విజేతగా ప్రకటించారు. ఆమె జయగత్ గారు తన పవిత్ర హస్తాల మీదుగా గిఫ్ట్ హ్యాండ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మేడం అరడు మానస గారు వేదికపై ఇచ్చేసి మేము ప్రజెంట్ చేసినటువంటి ఈ చిన్న సత్కారాన్ని అందుకోవలసిందిగా కోరుతున్నాం. అరడు మానస గారు, మేడం అరడు మానస గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అరడు మానస గారిని మా డిఎస్పీ గారు, ఎంఎస్ఐ షబ్బు గారు సత్కరించవలసిందిగా కోరుతాను. మళ్ళీ రెండో నాటి అయిందంటే ఎంపీపీ పూర్తని ఎంపీటీసీ గారు తెలియజేస్తున్నారు. వారిని దుఃఖాలతో సత్కరించవలసిందిగా, ఆ భగవద్గీతని ప్రజెంట్ చేయవలసిందిగా, ఆ జ్ఞాపకం ఇచ్చి సత్కరించవలసిందిగా మా ఎంఎస్ఐ షబ్బు గారిని,
డిఎస్పీ గారిని కోరుతున్నా. అలాగే కథానాయకుడు రవితేజ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నా. కథానాయకుడు రవితేజ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నా.